వెల్కమ్ టు స్కందా టీవీ. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వరుసగా బ్లాక్ బస్టర్ సాధిస్తున్నాడు. బాక్స్ ఆఫీస్ని షేక్ చేశాడు. అయితే ఇటీవల కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్తో లోకేష్ తెరకెక్కించిన కూలీ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడం లోకేష్ కెరీర్పై బాగా ప్రభావం చూపించింది. దీంతో లోకేష్ నెక్స్ట్ ఏంటి అనేది సస్పెన్స్గా మారింది. ఇది ఇలా ఉంటే అమీర్తో లోకేష్ సినిమా అంటూ గతంలో ప్రచారం జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ నిజంగా ఉందా లేదా? అప్డేట్ ఏంటి? పదండి తెలుసుకుందాం. లోకేష్ కనకరాజ్ కూలీ తర్వాత రజనీ కమల్ కాంబోలో మూవీ చేయాలనుకున్నాడు. దాదాపుగా ఈ కాంబో మూవీ ఫిక్స్ అంటూ ప్రచారం జరిగింది. అయితే రజనీకి లోకేష్పై నమ్మకం లేకపోవడంతో సెట్ కాలేదని గుసగుసలు వినిపించాయి. ఆ తర్వాత ఖైదీ సీక్వెల్ ఖైదీ 2 చేస్తాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కార్తీ బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్టు కూడా కుదరలేదని టాక్ వచ్చింది. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సినిమా చేయడం కోసం ట్రై చేస్తున్నట్టు వార్తలు వైరల్ అయ్యాయి. ఇలా లోకేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఊహాగానాలే తప్పితే వాస్తవం ఏంటనేది బయటకు రాలేదు. ఇది ఇలా ఉంటే లోకేష్తో సినిమా గురించి అమీర్ ఖాన్ని అడిగితే ఇటీవల లోకేష్ ఫోన్ చేసి త్వరలో ఫుల్ స్క్రిప్ట్ చెప్తాను అన్నాడు. ఇక నుంచి సంవత్సరానికి ఒక సినిమా చేస్తాను, ఇంత గ్యాప్ తీసుకోనని అమీర్ ఖాన్ చెప్పడం విశేషం. దీంతో అమీర్ ఖాన్ లోకేష్ ప్రాజెక్ట్ ఇంకా ఆన్లోనే ఉంది, ఆఫ్లో లేదని చెప్పొచ్చు. ప్రస్తుతం హీరోలు అందరూ బిజీగా ఉన్నారు. అమీర్ ఖాన్ మాత్రం ఏ సినిమా చేయడం లేదు. లోకేష్ కనుక స్టోరీతో ఇంప్రెస్ చేస్తే అమీర్ వెంటనే డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ క్రేజీ కాంబో గురించి త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.